బలమైన శత్రువుని దెబ్బకొట్టడానికి బలమైన ఎత్తు వేసింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యుద్ధంలో ఎవరు గెలిచారంటే ఇజ్రాయెల్ గెలిచింది, ఇరాన్ ఓడింది. ఇరాను అమెరికా మీద గెలిచింది, ఇజ్రాయెల్ చేతుల్లో ఓడింది. ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. వాళ్ళ అణ్వస్త్ర స్థావరాలు ఏవైతే మెయిన్ ఉన్నాయో ఎప్పట్లో తెరవడం కష్టం. ఎంతమంది చచ్చారో బయటికి చెప్పదు, అదొక ఆస్పెక్ట్. రెండవది, అణ్వస్త్రాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి సైంటిస్టులందరినీ లేపేసింది, కీలక సైనికాధికారులు లేపేసింది. తద్వారా యుద్ధ వ్యూహాల్లో వణుకు పుట్టింది ఇరాన్కి. ఆ స్థాయి సక్సెస్ ఇజ్రాయెల్ది. రెండవది, B-2 బాంబర్లు అమెరికా చేత ఏబించడం ద్వారా ఆ బేస్లోకి మళ్ళీ వెళ్ళడానికి భయపడే పరిస్థితి సృష్టించింది. కీలకమైనటువంటి ఫైనల్ సైంటిస్ట్ని కూడా లేపేసింది. తద్వారా ఇరాన్ మళ్ళీ సమీప భవిష్యత్తులో దెబ్బతీసే అవకాశం లేకుండా, వాస్తవంగా ఇరాన్ తయారు చేసిన 5 తీవ్రవాద సంస్థలు తన చుట్టూ ఉంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా ముందు చెక్కేసింది, వాళ్ళందరినీ లేపేసింది, వేల మందిని కంట్రోల్ చేసింది, నాశనం చేసింది. ఆ తర్వాత ఇరాన్ని కొట్టింది. అంటే దానికి థ్రెట్టు మళ్ళీ ఓ 15-20 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ జోలికి వెళ్ళాలంటే భయపడే స్థాయికి, అంటే మళ్ళీ వీళ్ళు పుంజుకుంటారు. ఏ తీవ్రవాదం, ఏ నక్సలైజం శాశ్వతంగా ఆగదు, కానీ మళ్ళీ వీళ్ళందరూ పోకుపడడానికి టైం పడుతుంది. అలాంటి పరిస్థితిని కల్పించడం ద్వారా, ఎందుకంటే ఒక దేశాన్ని బూడిచ్చేసేసి ఆ దేశాలను ఏలేటటువంటి రోజులు కాదు ఇది. పాతకాలపు రాజ్యాలు కాదు, కత్తులుచ్చుకుని ఓళ్ళల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళందరిని చంపి ప్రజలందరూ మా బానిసలు, లేకపోతే మీరందరూ మేము చెప్పినట్టే నాలే అని చెప్పేటటువంటి రోజులు కాదు ఇది. కాబట్టి ఇక్కడ యుద్ధంలో విజయం ఏంటంటే ప్రత్యర్థి మన జోలికి వచ్చే పరిస్థితి లేకుండా సృష్టించడం. అందులో సక్సెస్ అయింది ఇజ్రాయెల్.